ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అవతార విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 8వ అవతారం విశిష్టత గురించి తెలియజేస్తారా? శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఈరోజు సరస్వతి రూపంలో మనం కొలుచుకుంటుంటాం. సరస్వతి అంటే ఈ రోజున అమ్మవారి నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఉండడం, చదువుల తల్లి మన సరస్వతిగా కొలుచుకుంటాం. మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే, వైజ్ఞానికంగా ఆలోచిస్తే, సృష్టికి అంటే బ్రహ్మదేవుడు సృష్టించింది ఈ నక్షత్రంలోనే. ఒక మూలా నక్షత్రంలో సృష్టికి మూలం ఇక్కడే జరిగింది కాబట్టి ఇది మూలా నక్షత్ర మండలంలో మూలా నక్షత్రం అయి ఉన్నది సైన్స్ పరంగా ఆలోచిస్తే. కాబట్టి చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇప్పటికీ ఒక పిచ్చి అభిప్రాయం ఉంది. మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే మామకి గండం అని, ఇంట్లో ఎవరైనా తాతగారు చనిపోతారని. అయితే దానికి సరైన వివరణ అనేటువంటిది తెలుసుకోలేకుండా చాలామంది ఈరోజు ఈ మూలా నక్షత్రం మీద అపోహపడుతున్నారు. ఎప్పుడు గండం అని చెప్పి, ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ మూలా నక్షత్రం మీద ఉండేటువంటి దురభిప్రాయం పోవాలి. తొలగిపోవడం కోసం చెప్పట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నానమ్మా. మొట్టమొదటి ఘడియ మూలా నక్షత్రం ప్రవేశం చేయగానే మొట్టమొదటి ముహూర్త కాలం అంటే 24 నిమిషాల్లో ఉండాలి. ఆ సమయం అంటే అమ్మాయి జన్మిస్తే ఎలాంటి సమయంలో జన్మించాలంటే మూలా నక్షత్రం ప్రథమ ముహూర్తం, తర్వాత ఆ రోజు మంగళవారం కానీ శనివారం కానీ అయి ఉండాలి. ఆ రోజు వరియాన్ యోగము కానీ, వ్యాఘాత యోగము కానీ, గండ యోగం ఇలాంటి దుష్ట యోగములు ఉండాలి. భద్రాకరణము లాంటి ఉండాలి. ఇలాంటివన్నీ కలిసి ఉండి ఆ రోజున యమగండము కానీ, రాహుకాలము కానీ, వర్జ్యము కానీ, దుర్ముహూర్తము కానీ ఆ సమయంలో నడుస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఇలా దోషంగా చెప్పబడి ఉంది. ఇవన్నీ ఈక్వేషన్స్ కలవాలంటే వందల వేల సంవత్సరాలకు ఒక్కసారి అట్లా వస్తుంది తప్ప ప్రతి మూలా నక్షత్రం ప్రతి నెల వస్తుంది. అంత మాత్రం చేత మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకున్న వాళ్ళందరికీ మామగారు పోతారని ఎక్కడైనా ఉందా? అట్లంటే మొత్తం భారతదేశం మొత్తంలోనే ఒక 3 కోట్ల మంది జనాభా ఉంటారు మూలా నక్షత్రంలో ఇంచుమించు. ఈ 3 కోట్ల మంది పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి మామగారులు పోతారా? పుట్టగానే తాతగారులు పోతారా? ఎవరు ఏ వ్యక్తి ఆయుష్ని ఎవరు తీయరు. కాకపోతే ఇలాంటివి చెప్పబడిందే తప్ప అన్ని విషయాల్లో కాదమ్మా. మూలా నక్షత్రంలో జన్మించడం అనేటువంటిది సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క అవతారం. అందుకనే ఈ రోజున వీక్షించే ప్రేక్షకుల్లో చాలామంది అనేక దేవాలయాలకు వెళ్ళి, అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలిగేది ఏంటంటే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? విద్యా బుద్ధి అంటే ఏంటి? కేవలం చిన్నపిల్లలకే కాదమ్మా, మనకి కూడా అవసరమే జ్ఞానం. ఏ సమయానికి ఎలా పని చేయాలి, ఏ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయానికి ఎలా మనం ఇతరులతో బిహేవ్ చేయాలి అనేదంతా కూడా మన జ్ఞానమే. ఇవన్నీ రావాలి అంటే ఆ సరస్వతి అనుగ్రహం కావాలి. కేవలం సరస్వతి అంటే చిన్నపిల్లలకి మాత్రమే ముద్ర పడిపోయింది. చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి కూడా. ఉదాహరణకి చెప్పాలి అని అంటే, జ్ఞానాన్ని నేర్పమని భూదేవి అనంతుడిని అడిగితే ఈ భూమికంతా అధిపతి అయినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క అనుమతితో భూదేవికి అనంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. యాజ్ఞవల్క్య మహర్షి గురువు యొక్క గురువు అపరాధం చేయడం వల్ల పూర్తిగా తన జ్ఞానాన్ని మర్చిపోయాడు. ఈ యాజ్ఞవల్క మహర్షి కనుక లేకపోతే ఈరోజు యజుర్వేదం లేదు. అంతటి గొప్పవాడు మహర్షి. ఆయన తిరిగి సూర్యోపాసన చేసి ఈ యొక్క జ్ఞానాన్ని తిరిగి సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలని రచించాలి అని అంటే ఆయనకు కూడా జ్ఞానం ఉండాలి కదా. అంటే ఆయన మహర్షికి జ్ఞానం లేదని కాదు, ఎలా పద విభాగం చేయాలి, వేదాలను ఎలా విభజించాలి, మహాభారతాన్ని ఎలా రచించాలి అని అన్నప్పుడు ఆ సరస్వతి అనుగ్రహం కోసం మన నిజామాబాద్లో ఉన్నటువంటి బాసర క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదనంతరం మహాభారతం, అష్టాదశ పురాణాలు, వేదము రాశిగా ఉన్నటువంటి 4 వేదాలుగా విభజించడం
కేవలం అతనికి కలిగినటువంటి జ్ఞానం వల్ల కలిగింది. అదంతా ప్రసాదించింది మహాసరస్వతి అమ్మవారు. కాబట్టి మనకు ఎంతసేపటికి కావాల్సింది ఈ లోకానికి కలియుగంలో డబ్బు కావాలి, ధైర్యము, విజయము కావాలి. ఇవన్నీ మహాలక్ష్మి మహాకాళి స్వరూపంగా అందిస్తే చదువుని ఎవరు పట్టించుకోవట్లేదు, జ్ఞానాన్ని ఎవరు కావాలనుకోవట్లేదు. జ్ఞానాన్ని, విద్యని ప్రసాదించే దేవత ఈ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని ఈ రోజున ఎవరైతే చక్కగా అమ్మవారిని ఆరాధన చేస్తారో చదువుతో పాటుగా వివేకము, జ్ఞానము, విజ్ఞానము, తెలివితేటలు అన్నీ కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఈ అమ్మవారిని ఈ రోజున జపించాల్సినటువంటిది ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్, లేదా ఓం మహాసరస్వత్యై నమః, లేదా ఈ మంత్రంతోనే, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే మన కుమ్మరివాడిగా జన్మించి గొర్రెల కాపరివాడిగా జన్మించినటువంటి కాళిదాసు అమ్మవారి అనుగ్రహం చేత మహాకవి కాళిదాసుగా వెళ్ళాడు. ఆయన ఏం జ్యోతిష్యం నేర్చుకోలేదు, కానీ ఈ రోజున జ్యోతిష్య పండితులకి మహాకాళిదాసు విరచితమైనటువంటి ఉత్తర కాలామృత గ్రంథం అనేది కూడా లభించిందనంటే, ఆ కాళిదాసు వాక్కు నుంచి వచ్చిందనంటే కేవలం ఎక్కడి నుంచి వచ్చింది? ఐం అనే బీజాన్ని పఠించడం ద్వారా. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరుని యొక్క దివ్య సన్నిధిలో కూడా ఆ అమ్మవారి యొక్క విగ్రహం, అష్టాదశి శక్తిపీఠాలలో భాగంగా ఆ అమ్మవారు ఉంది. కాబట్టి ఐం బీజం అనేటువంటిది మహా సంబంధించినటువంటి జ్ఞానాన్ని, మేధస్సునిస్తుంది. ఎవరి పిల్లలకైతే మేధస్సు పనిచేయదో, అన్ని చదివింది గుర్తు ఉండదో, అటువంటి వాళ్ళందరూ ఈ అమ్మవారి నామాన్ని, వాగీశ్వరి అయి నమః అనే నామాన్ని 1008 సార్లు ఈరోజు జపం చేయాలి. అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేతనే తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాలలో భాగంగా కృష్ణదేవరాయల యొక్క సంస్థానంలో ఒకడై ఉన్నాడు. ఆ తెలివితేటలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారు ఈ స్వరూపంగా. అంటే ఏ దేవిని కొలిచినా అమ్మవారు ప్రత్యక్షమైంది మాత్రం సరస్వతి స్వరూపముగా తెనాలి రామకృష్ణుల వారికి, కాళిదాస మహామునుల వారికి లభించి, మహాకవి వారికి లభించి, తద్వారా సరస్వతి రూపంలో దర్శనమిచ్చింది. వాళ్ళు పూజించింది మాత్రం అమ్మవారినే, కానీ అమ్మవారు అనుగ్రహించింది మాత్రం సరస్వతి రూపంలో అనుగ్రహించింది. కాబట్టి మనం అందుకనే నవరాత్రుల్లో కేవలం ప్రధానంగా అమ్మవారిని మనం శక్తి స్వరూపముగా, దుర్గా స్వరూపముగా భావించుకుంటూ పూజ చేస్తే అందులో ఏ రూపంలో, ఏ విధంగా, ఎవరికి ఎలా అనుగ్రహిస్తుందో తెలియదు. కాబట్టి 9 విధాలుగా 9 విధాలైనటువంటి అమ్మవారి రూపంలో, అమ్మవారి అలంకరణలతో, అమ్మవారి నామాలతో 9 రోజుల పాటు పూజ చేసుకొని మనం తరిస్తాం. కాబట్టి ఈ అమ్మవారిని 7వ రోజున, మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున సరస్వతి యొక్క అలంకరణ, సరస్వతి అమ్మవారి విధానంగా మనం పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన రంగు, నైవేద్యం గురించి చెప్పండి గురుగారు. అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందరు అమ్మవార్లు ఎర్ర కలువ పూలతో, ఎర్ర తామర పుష్పాలతో ఉంటే, అమ్మవారు కూర్చునేటువంటి ఆసనము తెల్ల తామర పుష్పం మీద కూర్చొని ఉంటుంది. చేతిలో ఒక పుస్తకము, జపమాల, అలాగే ముందర నెమలి సింహాసనం, నెమలి మీద కూర్చొని ఉండడం, తరువాత చక్కగా వీణ వాయిస్తున్నటువంటి తెల్లటి వస్త్రము ధరిస్తుంది. శాంతికి, చిహ్నానికి కారకత్వం అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము దధ్యోజనము, బెల్లం పాయసం కూడా పెట్టవచ్చునమ్మా. అలాగే అమ్మవారిని ఈ రోజున తెల్లటి పుష్పాలతో కనుక అర్చించినట్లయితే అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విధంగా అమ్మవారిని స్తుతించండి ఈ రోజున. అలాగే ప్రేక్షకులకి గమనిక, అక్టోబర్ 6వ తారీఖు రోజున ఆశ్వీజ పౌర్ణమి. ఈ సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ యొక్క కోరిక నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో వాంఛా కల్పలత సిద్ధి హోమం, అంటే శ్రీచక్రార్చనలో భాగంగా ఈ అమ్మవారు మహా అగ్ర రూపంలో ఉంటుంది. తరువాత మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలతో పాటుగా అక్టోబర్ 10వ తేదీన గురుగ్రహము కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటుంది. కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్ని విధాలుగా సకల కార్యాల్లో దిగ్విజయం. కాబట్టి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో గురుగ్రహ అధిష్టాన దేవతగా ఉన్నటువంటి దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ మూలమంత్ర హోమాలన్నింటిని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు, మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. ఈరోజు అమ్మవారి మహాసరస్వతి అవతార విశేషాలు తెలియజేశారు. అయితే ఇప్పటివరకు వీడియోస్ రూపంలో గురుగారు 8 రోజుల పాటు
ఎలాంటి నైవేద్యం, ఎలాంటి అవతారం, అలాగే అమ్మవారికి ఎలాంటి రంగు చాలా ఇష్టం అన్న విషయాలు తెలియజేశారు కదా. ఇకపోతే లాస్ట్ 3 రోజులు స్వయాన గురుగారి ఆధ్వర్యంలో ఇంట్లోనే మన యథాశక్తి పూజా విధానం సంపూర్ణంగా ఎలా చేసుకోవాలి, అన్ని రోజుల పాటు చేసుకోలేకపోయినా కనీసం లాస్ట్ 3 రోజులైనా పూజా విధానం ఎలా చేసుకోవాలన్నది గురుగారి ఆధ్వర్యంలోనే తెలుసుకుందాం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.